ఏంటలా చూస్తున్నావు? నీ ముసుగు తొలగిపోయింది నవనీతం. నీ నిజ స్వరూపం మరొకసారి వికృత రూపంతో కనిపిస్తోంది శివాగ్ని. చిన్నాళ్ళు నా బ్రతుకులో ఆవరించిన చీకట్లన్నీ తొలగిపోయి రేపటి సూర్యోదయం నీ ఎర్రటి నెత్తురుతో తడిసిపోయి ఈనాటితో నీ నేర చరిత్ర అంతా సమూలంగా ముగిసిపోయి ప్రేమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఆ అధ్యాయం పేరు ప్రణయ కావ్యం. ప్రణయ్ కావ్యం. ఎన్ని నేరాలు చేశావు నువ్వు? ఎన్ని దారుణాలు చేశావు? బిడ్డకు తల్లిని, తల్లికి కొడుకుని, కొడుకు తల్లిని, భార్యకు భర్తని, ఎవరిని ఎవరికి కాకుండా చేసి ఒంటరిగా ఈ అంతఃపురాన్ని ఏలాలనుకున్నావు. ఏ కాకిలా ఈ రాజసింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్నావు. కానీ అది జరగదు. నీ అరాచకాలన్నింటికీ అంతం పలకడానికే ఈ ప్రేమ కనకదుర్గ అవతారం ఎత్తి కత్తితో వచ్చింది. నీ తలతోనే ఈ నరమేధం ముగుస్తోంది. ప్రేమ, శివాగ్ని చంపి నువ్వు నేరస్తురాలుగా మారితే మాకెవరమ్మా దిక్కు? అమ్మా, నన్ను ఆపొద్దు. దీన్నింక బతికనివ్వను. ఇన్నాళ్ళు చాలా భరించాను. ఇంక సహించే ఓపిక నాకు లేదు. ఏంటమ్మా ఈ వేరే ఆవేశం? అమ్మా, ఆవేశం తగ్గించుకో. శభాష్ ప్రేమ. శత్రువైనా నీ తెగు నాకు నచ్చింది. నిన్ను చంపాలన్నంత కసిగా ఉన్నా నీ ధైర్యం నాకు నచ్చింది. కానీ చంపడానికి పుట్టింది మేము, చావడానికే పుట్టింది మీరు. మీ మానవ జాతి మాలాంటి రాక్షస జాతి చేతుల్లో ఎప్పటికైనా అంతం కావాల్సిందే. రాక్షస జాతి ఎప్పుడూ చివరిదాకా నిలవలేదు. ప్రతి యుగంలోనూ రాక్షసుల్ని చంపడం కోసం ఆ భగవంతుడు అవతారం ఎత్తుతూనే ఉంటాడు. మీ పాలిట మీ చావుతో ముగింపు పలకడానికి కూడా ఒకరు మళ్ళీ పుట్టారు. ఆ పునర్జన్మ ఎత్తిన పురుషోత్తముడు ఎవరో కాదు, నీ తోడబుట్టిన ప్రణయ్. ఆ గతం లేనివాడా, ఆ భవిష్యత్తు లేనివాడా, వాడా నన్ను చంపేది, వాడా నా చావుతో ముగింపు పలికేది. చచ్చి బతికిన జీవోత్సవం నన్ను చంపడమా? నాన్ సెన్స్. ఆ జీవోత్సవం ఇప్పుడు కళైరాజ దగ్గర పాటలు రాసే కవి ప్రణయ్ కాదు. నీ తలరాతను మార్చి రాయడానికి గతం గుర్తు తెచ్చుకున్న ప్రణయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్. సాక్ష్యం కావాలా? నమ్మకం కలగడం లేదా? రుజువు చూపించాలా? మింగుడు పడ్డం లేదా?
ఇదేంటో తెలుసా? వజ్రం. ఈ వజ్రం ఏంటో తెలుసా? నా భర్త నాకు ఇవ్వాలనుకున్న ప్రేమ కానుక. దీని ఖరీదెంతో నువ్వు వెలకట్టలేవు. ఈ కానుక విలువెంతో నేను వెలకట్టలేను. నేను చేసిన సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్లోనే నా భర్తకి గతం గుర్తుకొచ్చింది. అందుకే నా కోసం ఈ గిఫ్ట్ కొని సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఏంటే గుడ్ల గుప్ప మొహందానా? నువ్వేంటే ఇంకా ఇంకా నా భర్తని తన్నుకుపోదామని కలలు కంటున్నావా? ఇప్పటికీ నన్ను దూరం చేసి మా ఆయనతో తాళి కట్టించుకోవాలి అనే పన్నాగం పన్నుతున్నావా? ఇప్పుడు చేసుకోవే పెళ్ళి. రాని నా మొగుణ్ణి నీకు బాజా భజంత్రీలతో ఘనంగా పెళ్లి జరిపించి పంపిస్తాడు. గెట్ అవుట్. ఇక నుంచి ఇది నా ఇల్లు. నా ఇంట్లో నేను, నా భర్త, నా కుటుంబం మాత్రమే ఉంటుంది. ఇంక నీ ఆటలు సాగవు. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ రాదు. బంగారం ఆస్తిలో నుంచి పైసా కూడా రాదు. అవుట్. గెట్ అవుట్. ఇప్పుడు చెప్పు శివాగ్ని, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏంటి శివాగ్ని, నువ్వేం మాట్లాడట్లేదేంటి? ఇంకెవరు మాట్లాడేది? ఎక్కువ మాట్లాడితే నరికి పారేస్తుంది. నడవండి బయటికి. ఆల్ రైట్, వెళ్తున్నాను. నీకు భయపడి కాదు, ప్రణయ్కి గతం గుర్తొచ్చిందని. కానీ నీ ఆనందం ఎక్కువ రోజులు నిలవదు. గతం గుర్తొచ్చిన ప్రణయ్ భవిష్యత్తులో దారుణంగా చేస్తాడు. ఆ రోజు నిన్ను నిన్ను మన టైం బాగాలేదు శివాగ్ని, నువ్వురా. ఇక నుంచి ఈ ఇల్లు మనదేనమ్మా.
అనవసరంగా విసిరేశాను. ఇప్పుడు ఎంత వెతికినా దొరకట్లేదు. నాకు కాకుండా రింగ్ బాక్స్ ఒకవేళ ప్రేమకు దొరికితే నాకు గతం గుర్తొచ్చిన విషయం సింపుల్గా తెలిసిపోతుంది. తన బర్త్డేకి ఇవ్వాలనుకున్న డైమండ్ రింగు అప్పుడు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు గతం గుర్తొచ్చిందని చెప్పిద్దాం అనుకుంటే ఏవో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మావయ్య ఏం వెతుకుతున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. మావయ్య నాకు ఐస్ క్రీమ్ కొని పెడతావా? కాసేపు అయ్యాక వెళ్దాం బంగారం. నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. ఈ పసిదాన్ని ఎందుకు బాధ పెట్టాం? వచ్చాక వెతుకుదాం. వెళ్దాం, ఓకేనా? ఎన్ని రోజులు నువ్వు చేసిన పాపాలకి ఈ రోజు నీ చావుతో ముగింపు చెప్పబోతున్నాను. నీ తలరాతను మార్చి రాయడానికి గతం గుర్తు తెచ్చుకున్న ప్రణయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్. నేను చేసిన సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్లోనే నా భర్తకి గతం గుర్తుకొచ్చింది. దొరికాడు. గతం గుర్తొచ్చిన ప్రణయ్ ప్రేమలా ప్రాణాలతో నన్ను వదిలిపెట్టాడు. అంతకన్నా ముందే వీణ్ణి చంపేసే ఛాన్స్ వచ్చింది. ఇదేదో నా మంచికే జరిగినట్టుంది. ఈ వాల్టీతో ప్రణయ్ లేడు. మళ్ళీ ఆ ప్రేమ రోడ్డును పడి తీరాల్సిందే. ఈ నంబర్ ఎక్కడో చూసానే, ఎవరిది? సడన్ గా బుడ్డదొచ్చి వాడి ప్రాణాలు సేవ్ చేసింది. ఇప్పటికి బ్రతికిపోండి. మావయ్య అది డెబిలాంటి కారు తెలుసా? ఆ కార్ శివాగ్నిదా? అవును మావయ్య, నేను చాలా సార్లు చూశాను. మై గాడ్, అంటే శివాగ్ని మా ఇద్దరిని చంపడానికి వచ్చిందా, లేదంటే బంగారాన్ని చంపాలనుకుందా? బంగారం, ఎన్ని రోజులు నేను నిన్ను ఎంత బాధ పెట్టాను బంగారం. నువ్వు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా దూరం పెట్టాను. ఇక నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. రా, ఇంటికి వెళ్దాం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. రే గిటారు సార్, ప్రేమే నా ప్రపంచం, ప్రేమే నా జీవితం, ప్రేమే నా సర్వస్వం. ప్రేమే మీ నాశనం సార్. రేయ్, ఏదో రైమింగ్ కోసం అన్నాను సార్. ప్రేమ ప్రేమ ప్రేమ, ఇలా అనుక్షణం ప్రేమ ధ్యాసలోనే కాలం వృధా అయిపోతుందిరా. ఎంచక్క నేను ప్రేమ కలిసిపోయి మా ప్రేమాలయంలో కొత్త ట్యూన్లు కట్టుకుంటూ కొత్త రాగాలు పాడుకుంటూ ఈ పాడు ప్రపంచాన్ని మర్చిపోయే రోజు ఎప్పుడొస్తుందిరా? వస్తుందిరా, నీకు పోయే కాలం వస్తుందిరా. నీ జాతకం మొత్తం ప్రేమ మేడం పేపర్లు వేయించినా ఇంకా నీకు బుద్ధి రాలేదు ఎట్లా ఎద్దవా.
ఇక్కడ కళాయిరాజా అంటే ఎవరు? వీడెవడన్నా మానవ హక్కుల కమిటీకి సంబంధించిన వాడా? మీలో కళాయిరాజా ఎవరండి? ఓకే ఓకే. మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి. నా సినిమాకు మాత్రం నువ్వే కొట్టాలి. నాకు బేసిక్గా మీలాగా కాంట్రవర్సీ పర్సన్స్తో పనిచేయడం అంటే చాలా ఇష్టం. మీకు ప్రేమకు మధ్య జరుగుతున్న గొడవ మార్కెట్లో చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఆ ప్రేమ మిమ్మల్ని చీ అన్నా తూ అన్నా, మిమ్మల్ని కుక్కను చూసినట్టు చూసినా మీరు కుక్కలా తన వెంట పడుతున్నారని బాగా పబ్లిసిటీ అయింది. ఎందుకే టైట్లెట్ సార్? దోల తీరింది. సూపర్ సార్, టైటిల్ అదిరింది సార్. నిజానికి ఇది మీ నిజ జీవితానికి దగ్గరగా ఉండే కదా. నా నిజ జీవితానికా? నీ జీవితానికి కాదయ్యా, మీ సార్ జీవితానికి. ఓ, మా సార్ నిజ జీవితానికా? చెప్పండి చెప్పండి. ఓపెన్ చేస్తే హీరోయిన్ ఒక సిన్సియర్ క్యారెక్టర్, బాగా తెలివైన అమ్మాయి. హీరో ఒక రోగు, ఒక వరస్ట్ ఫెలో, కక్కుర్తి వెదవా. ఇది నా జీవితం ఏంటి? నువ్వెవడవయ్యా మధ్యలో? ఇది మీ సార్ కళాయిరాజా గారి నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ. మీరు ప్రేమగారి వెనకాల పడుతున్నట్టు హీరోయిన్ వెనకాల కుక్కలా పడుతుంటాడు హీరో. ఇది కథ. నాకు మాత్రం మీరే కొట్టాలి. సార్ ఎందుకు సార్ అలా కొట్టారు? ఆయన చాలా రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు. బయటికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం చేస్తే నువ్వు బొక్కలోకి వెళ్తావు. అదే సార్, వాడి దృష్టిలో నువ్వే కళాయిరాజావి. నేను నీ అసిస్టెంట్ని కదా. నీకు చావు మామూలుగా రాకూడదు దరిద్రుడు. కొంచెంలో మిస్ అయ్యారు. ఏం చేయాలి? ఎస్, బంగారాన్ని కిడ్నాప్ చేస్తేనే వాళ్ళిద్దరూ నా గ్రిప్లో ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్తే ప్రణయ్ నన్ను గుర్తుపడతాడేమో. దేనికైనా రెడీ. ఒకవేళ ప్రణయ్ ఎక్స్ట్రాలు చేస్తే అక్కడే చంపేస్తాను.